అమ్మమ్మ చేతి వంటకి స్వాగతం. ఈ రోజు మన వంటగదిలో చేపల వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా చేపల వేపుడు చేసుకోవడానికి మిశ్రమాన్ని తయారు చేసుకుందాం. చేపల వేపుడు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: 1 కేజీ చేప తీసుకొని తల తోక తీసేసాను. చేపల వేపుడికి కావలసిన ముక్కలను తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాలు 2 టీ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా. చేపల వేపుడు తయారు చేసుకునే విధానం: అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్, కారం, సాల్ట్, పసుపు. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. మరీ పలుచగా ఉండకుండా చేపలకు పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చేపలకి ఈ మిశ్రమాన్ని పెట్టుకోండి. చేపల ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా ఆయిల్ వేసుకోవాలి. మసాలా పెట్టిన చేప ముక్కల్ని అరగంట సేపు మసాలా పట్టేటట్టుగా నానబెట్టుకోవాలి. నూనె కాగింది, చేప ముక్కలను వేసుకుందాం. రెండో వైపు టర్న్ చేసుకుందాం. ఫిష్ ఫ్రై రెడీ అయింది. ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు గార్నిష్ కోసం కరివేపాకు, పచ్చిమిర్చి వేయించుకుందాం. Please subscribe Ammamma Chetu Vanta.